గుంటూరు మాజీ ఎంపీ ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాయపాటి సాంబశివరావు వైసీపీ వైపు చూస్తున్నారా? అవుననే సమాధానం వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆయన సత్తెనపల్లి లేదంటే పెదకూరపాడు కేటాయించాలని టీడీపీ నాయకత్వాన్ని కోరుతున్నారు. అయితే సత్తెనపల్లికి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జిని చేశారు. కన్నా రాయపాటి మధ్య రాజకీయంగా బద్ద విరోధం ఉంది. ఇదే సమయంలో రాయపాటితో కొందరు వైసీపీ నాయకులు సైతం చర్చలు జరిపినట్టు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఎంపీ రాయపాటి గత కొంతకాలంగా కూడా తెలుగుదేశం పార్టీకి చాలా దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అతని అనారోగ్య కారణం కూడా ఒకటి కనిపిస్తా ఉంది. ఆయన కుమారుడికి సంబంధించి రంగారావు సత్తెనపల్లి కానీ పెదకూరపాడు కానీ టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా గత కొంతకాలంగా కూడా టీడీపీ నేతలను కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ అటు నుంచి కూడా ఎటువంటి స్పందన లభించలేదు. పైగా తన రాజకీయ ప్రత్యర్థైన కన్నా మాత్రం సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చారు. రాయపాటికి కానీ రాయపాటి కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి టికెట్ ఇచ్చిన పరిస్థితి లేదు. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు ముస్తఫా ఆయన కుమార్తెను ఆశీర్వదించాలి, ఆమె మండగా నిలవాలని చెప్పి కోరారు. ఆ సమయంలో కూడా ఏంటి పరిస్థితి అని చెప్పి కూడా చాలాసేపు మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే రాయపాటిని పార్టీలోకి రావాలని చెప్పి ముస్తఫా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అదే రోజు పార్టీలోని కొంతమంది ముఖ్యమైన నాయకులతో కూడా ముస్తఫా ఫోన్ లో మాట్లాడించినట్లు కూడా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి సమాచారం అయితే వెలువడలేదండి. థ్యాంక్ యూ శివ.